ఈసారి ప్రతి స్టెప్ కానీ ప్రతి అంత హైలైటింగ్ కుర్చీ మర్చి పెట్టాడా? మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. కుర్చీ మర్చి పెట్టాడా? సాంగ్ బాగుందన్న. సంక్రాంతి అంటే మహేష్ బాబు జన సంక్రాంతి అంటే మహేష్ బాబు కింద వేసుకోవచ్చు. స్టోరీ ఏం నచ్చలేదా? స్టోరీ బాగుందన్న, హైలైట్. డాన్స్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. ఎంట్రీ సాంగ్ సర్ర అది మళ్ళీ కుర్చీ మడత పెట్టి సాంగ్ అంతా హైలైట్ గా ఉంది. అంటే ఓవరాల్ సినిమా బాగుందంట. బాగుంది. చాలా మంది నెగిటివ్ కామెంట్ ఇస్తున్నారు దీనివల్ల. ఇస్తే ఇచ్చుకుంటారు అన్న, ఏం చేస్తాం. నచ్చలేదంటున్నా చాలా మంది. డైరెక్షన్ చేస్తే చేసుకుంటారు. ఎవరికి ఉపయోగం? మీ ప్రకారం అయితే నచ్చింది. నచ్చింది. ఎవరికి ఉపయోగం? బొచ్చు కూడా పీకలేరు. ఏం చేస్తారు? ఏం చేయరు. ఏం చేస్తారు? వచ్చి చూసినప్పుడు ఆ డైలాగులకి ఆ సిచ్యువేషన్స్కి ఏం సంబంధం లేదు అనిపించింది నాకైతే. సినిమాలో మహేష్ బాబు గారిని ఓన్లీ మహేష్ బాబు గారిని చూడడానికి మాత్రమే థియేటర్కి రావచ్చు అన్న. నిజంగా నాకైతే అసలు ఈ సినిమాలన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు చేసే మిస్టేక్స్ ఏంటంటే పెద్ద డైరెక్టర్ పెద్ద హిట్ ఇచ్చాడు అని నమ్మేసి వచ్చేస్తున్నారు. స్టోరీ ఏంటి ఆల్రెడీ తీసేశారా లేకుంటే ఇదే కొత్త స్టోరీనా అని ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇదే సినిమాని అలా వైకుంఠపురంలో చూసేసాం, దానికన్నా ముందు అరవింద సమేతలో చూసాం, దానికన్నా ముందు మా అజ్ఞాతవాసి చూసాం. ఇవన్నీ మిక్సీలో గ్రైండర్లో అన్నీ రుబ్బేసి తీస్తే ఒక గుంటూరు కారం బయటకు వచ్చినట్టుంది నాకైతే. దీనిలో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటే అన్న, మెయిన్గా నచ్చింది. ఒక తల్లిని బిడ్డకి ఏం చేసావని ఎప్పుడు అడక్కు, చెప్పినా మీకు అర్థం కాదు అనే డైలాగ్ ఉంది. అదైతే బాగా అనిపించింది, చాలా డెప్త్ ఉన్న డైలాగ్లా అనిపించింది. మెయిన్ స్టోరీ విషయానికి వస్తే ఇందులో ఒక తల్లి తన కొడుకు కోసం చేసే ఒక మినీ యుద్ధం అని అయితే చెప్పచ్చు. సేమ్ మన అజ్ఞాతవాసిలో ఉన్న డైలాగ్ లాగే ఉంది ఇది. బావగారు డ్యాన్స్ అయితే కుమ్మారు. ఎలా చెప్పాలంటే అది కుర్చీ మడతపెట్టి వేసిపారు తెంగారన్న. పెద్ద 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 రాడ్ అని చెప్పుకోవాలి. బట్ బాబు గారు బాగా చేశారన్న. రాడ్ అటు సైడ్ నుంచి వచ్చింది, అది దానికి ఎవరేం చేయలేము. బట్ దీంట్లో బీజిఎమ్స్ బాగున్నాయి, అందరికి దబ్బే అన్న. ఈవెన్ నాగవంశీ గారికి కూడా పెద్ద దబ్బే. అదేదో తీసుకునేదో మన హనుమాన్ సినిమా కొంచెం కొన్ని థియేటర్లు ఇచ్చి తీసుకుని ఉంటే ఇంకా బెటర్ ఏమో అని నా ఫీలింగ్. ఎందుకు అంటే చాలా బాగుంది ఆ హనుమాన్ సినిమా కూడా. ఈ సినిమా వన్ టైం వాచబుల్. ఈ పండక్కి హౌస్ ఫుల్ అయితే అవుతుంది, కానీ పెద్ద కలెక్షన్ వర్షం అయితే రాదని నా ఫీలింగ్. డైరెక్షన్ కాదన్న, స్టోరీ మిస్టేక్ అన్న. ఇది స్టోరీ ఏంటంటే ఆల్రెడీ చూసిన సినిమాలో అనిపిస్తుంది. స్లో నెరేషన్ ఉండడం, స్లో డైలాగులు, అంటే ఆల్రెడీ విన్న డైలాగులు. అసలు ఎందుకురా ఏంది ఇంత లాగ్ వెళ్తూనే ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది సినిమా చూసినప్పుడు. దీన్ని మొత్తంగా పాజిటివ్స్ చెప్పుకోవాలంటే సాంగ్స్ అన్న. ఇంకొకటి మెయిన్గా సాంగ్స్, సెకండరీ మహేష్ బాబు గారి డైలాగ్స్ అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ హనుమాన్, జై హనుమాన్. కొట్టేశాడు తేజ అన్న. నిజంగా ఈ సినిమాలు అయితే వేరే లెవెల్ ఉంది. బట్ గుంటూరు కారం కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. కానీ మధ్య ఫస్ట్ హాఫ్ ఉంటుంది కదా, ఫస్ట్ హాఫ్ లో శ్రీలీల లుంగి లాగేసింది. మహేష్ బాబు గారు షార్ట్ తో ఉంటాడు, అందుకే నేను కూడా సింబాలిక్ షార్ట్ ఉండి లింగి పైకి పెట్టుకున్నాను అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. అందరికి హ్యాపీ సంక్రాంతి. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ. సూపర్, అదిరిపోయింది. ఫ్యాన్స్ అసలు ఏం నచ్చలేదు సినిమా. స్టోరీ ఏం బాగలేదండి. వీళ్ళు ఇచ్చిన హైప్కి, వీళ్ళు ఇచ్చిన టీజర్ ట్రైలర్ కి ఆ సినిమాలో సంబంధమే లేదు. మెయిన్ అంటే త్రివిక్రమ్ రైటింగ్ ఏం లేదంట. లేదు, ఖచ్చితంగా 1-2 డైలాగులు టచ్ మదర్ సెంటిమెంట్ తీశారు, కానీ మిగతా అంతా వర్కౌట్ అవ్వదండి. అంటే మహేష్ బాబు కంటిన్యూస్ గా 3 ఫ్లాప్ ఇచ్చాడు. అతడు హిట్ అయింది కదా, అతడు పర్లే. కలేజా కూడా పోయింది. ఓకే, ఓకే. కానీ అసలు ఏం నచ్చింది సినిమా అన్న? నాకైతే సినిమా మహేష్ బాబు గారి స్వాగ్ నచ్చిందన్న. స్వాగ్, డైలాగ్స్, బీడీ తాగడం, అగ్గిపెట్టి కొట్టడం అవి అయితే చాలా బెటర్ గా నచ్చింది. స్టోరీ అంటే అది మహేష్ బాబు గారు తప్పేం లేదు కదన్న. అదే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, బీజిఎం ఏంటంటే తమన్ గారు ఇంకా కొంచెము ఇవ్వాల్సి ఉంది. మహేష్ బాబు గారు ఏంటంటే ఫైట్స్ చాలా అసలు మిర్చి ఆట దగ్గర ఫైట్లు కానీ అవన్నీ కానీ వేరే రకంగా ఉన్నాయన్నమాట. దాంట్లో బీజిఎం కొద్దిగా డిసప్పాయింట్ చేశాడు అనిపించి. ఇంకోటి ఏంటంటే మదర్ సెంటిమెంట్ లాస్ట్లో ఒక 30 minutes అయితే సినిమా అది చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఆ 30 minutes కానీ ఆ సీన్స్ ఇంకా
కొద్దిగా పెట్టుంటే రమ్యకృష్ణ గారు మహేష్ బాబు గారి మధ్య ఇంకా స్టోరీ బాగా రివీల్ చేసి ఇంకా వాళ్ళిద్దరిది ఆ సీన్స్ కానీ ఇంకా కానీ తీసుకొని ఉంటే సినిమా అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. డాన్స్ బాగుందా? డాన్స్ పీక్స్ అని డాన్స్కి అయితే అసలు మనం దానికి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు బ్రో. కుర్చీ మడత పెట్టే సాంగ్ కుర్చీ పట్టుకొని మహేష్ బాబు గారు అసలు ఆ స్టెప్పులు ఆ డాన్స్ చూస్తాం. ఆ కుర్చీ ఇరిగిపోయింది మడత పెట్టి ఇరగొట్టేశాడని చెప్పొచ్చు అన్న. సినిమా అయితే నాకు అయితే ఒక రకంగా బాగానే ఉందన్న. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఏంటంటే మదర్ సెంటిమెంట్ కాబట్టి మనం దాన్ని ఏంటంటే తక్కువ చేయలేం. లాస్ట్ టైం కానీ అత్తారింటికి సినిమా అప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ 2-3 రోజులు ఏంది పెద్ద హీరో అది ఇది అన్నారు. కానీ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి పడ్డారంటే ఏ సినిమా కానీ ఆగదన్న. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిందంటే సినిమా దూసుకెళ్ళిపోతుంది. మీ ప్రకారం కనెక్ట్ అవుతుంది? నాకు కనెక్ట్ అవుతుంది అన్న. మదర్ సెంటిమెంట్ ఉంది. రమ్యకృష్ణ గారు ఆమె సీనియర్ యాక్టర్, మనం చూసాం కదా. ఆమె చాలా రొటీన్ స్టోరీ అంటున్నారు. కొత్తగా అంటే మహేష్ బాబు గారు ఉన్నప్పుడు కొత్తగానే అనిపిస్తుంది అన్న. స్వాగ్ స్టైల్ అవన్నీ ఏంటంటే మనకి టేకింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ఏంటంటే ఇంకొంచెము కాన్సన్ట్రేషన్ పెట్టుంటే డైరెక్టర్ గారు దీని మీద స్టోరీని కొద్దిగా డెవలప్ చేసి ఏం లేదు రమ్యకృష్ణ గారు మహేష్ బాబు గారు సీన్స్ ఇంకా కొద్దిగా లాగుంటే దాన్ని బయటికి అవుట్ అండ్ అవుట్ ఆఫ్ వచ్చేది అనమాట. ఇంకా కామెడీగా ఏంటంటే కొద్దిగా పర్వాలేదు బ్రో. ఓవరాల్ గా మూవీ చూడొచ్చు అన్న. పండగకి ఖచ్చితంగా సినిమా చూడండి. తల్లి ఇంకా కొడుకు ప్రేమ ఎలా ఉంటుంది, ఎలా ఉండకూడదు, కొడుకు ఎలా అర్థం చేసుకోవాలి తల్లిని అనేది మంచిగా చూపించారు. కానీ గురూజీ డైరెక్టర్ అని మాత్రం నమ్మలేమన్నా. గురూజీ డైరెక్టర్ దీనికి అని మాత్రం అనిపించట్లేదు నాకైతే. ఏమో అన్న తెలీదు. కాదు అంటే గ్రైండర్ అన్న, మిక్సీ గ్రైండర్ అంటారు. ఆ ఒక్క సాంగ్ లో కుర్చీ మడత పెట్టింది అన్న. ఓవరాల్ గా కుర్చీ పోయింది, కనిపించదన్న నిజంగా. అంటే నాకు లాస్ట్ ఒకటి చెప్తా అన్న ఈ సినిమా గురించి ఏంటంటే అజ్ఞాతవాసి, అరవింద సమేత, అలా వైకుంఠపురం ఏమేమి సినిమాలోనే అన్ని సినిమాలు తిప్పి కొట్టినట్టు అనిపించింది అన్న నాకైతే. టైం లేదేమో స్టోరీ రాయడానికి అన్న. ఏదైనా అవని అన్న. అసలు మహేష్ అన్న సినిమా అంటే స్కూళ్ళు మానేసి, కాలేజీలు మానేసి, జాబులు మానేసి ఎంతో 1000 రూపాయలు 2000 పెట్టి టికెట్ పెట్టుకొని ఐమాక్స్కి వచ్చి ఇంత రాత్రి పూట సినిమా మానేయడం బెస్ట్. అవన్నీ చేసాం మనం. వేస్ట్ కాలం అయినామా అన్న సినిమాకి. నిజంగా మీరు చూడండి, పోకండి. కానీ శ్రీలీల గారి కోసం మీరు చూడాలన్న సినిమా. శ్రీలీల అన్న మహేష్ బాబు గారి కోసం కూడా చూడాలన్న. చెప్తున్నా కదా, మహేష్ అన్న స్టైల్స్, లుక్స్ అన్ని బాగున్నాయి. ఇద్దరు గురించి చూడాలన్న. ఇప్పుడు సినిమాలో హీరో హీరోయిన్ ఉంటారంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కానీ తమన్ గురించి చూడొద్దు అన్న. తమన్నా అమ్మో దండమన్న. అంటే చాలా మంది ఎవరో కాపీ 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 అంటున్నారు. నాకు తెలియదు కాపీ అంటే ఏందో కానీ అర్థమైంది. అదే చెప్తున్నా, చూసిన చాలా బాగుందన్న. వేరే లెవెల్ తీసిండు. చూడండి సినిమా మీరైతే. థ్యాంక్ యూ. అందరూ చూడాలన్న సినిమా. బాగా వర్కౌట్ అయింది ఈ సినిమా. బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతికి ఈ సినిమాని ఫ్యామిలీ మొత్తం వచ్చేసి చిన్న పిల్లలతో సహా వచ్చి ఈ సినిమా చూడొచ్చు. బాబు రుబాబు అంటున్నారు, అది వర్కౌట్ అయిందా ఆ పాయింట్? బాబు రుబాబు అంటే మీనింగ్ ఏంటి? అంటే అర్థం ఈ సంక్రాంతి అని అర్థం. ఓకే ఓకే. బాబు రుబాబు అంటే రుబాబు కింద లెక్క. ఈ మెయిన్ త్రివిక్రమ్ గారు అండి. త్రివిక్రమ్ గారు స్టోరీ ఏదైతే అనుకున్నారో అదే తీశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. స్టోరీ బాగుందా? స్టోరీ బాగుంది, నాకైతే నచ్చింది. కుర్చీ మడత పెట్టాడా? కుర్చీ మడత పెట్టాడు. ఇరిగిపోయింది అంటున్నారు. ఇరిగిపోయింది అనేది మార్నింగ్ ఒక షోతోనే తెలియదు కదా. దాన్ని ఏమంటారు, సినిమా గ్యారంటీ ఒక 3 వీక్స్ 4 వీక్స్ ఆడిద్ది. మినిమం ఒక 1 మంత్ వేసుకోండి. 1 మంత్లో ఎంత ఎన్ని కుర్చీలు ఇరిగిపోతాయో చూడండి మీరే. బాబు యాక్టింగ్ బాగుంది. అయితే ఈ సినిమాలో బాబు యాక్టింగ్ చాలా బాగుంది. త్రివిక్రమ్ గారు ఏదైతే స్టోరీ పేపర్ మీద రాసుకున్నారో దాన్ని ఏమంటారు కెమెరాతో తీశారు. చాలా బాగా తీశారు. చాలా మంది అసిస్టెంట్ తీపిచ్చారంటున్నారు. అసిస్టెంట్తో తీపిచ్చారంట. నాకైతే అంత ఐడియా లేదు బ్రదర్. అంటే సినిమా మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు సినిమా గ్యారంటీ ఒక 1 మంత్ ఆడిద్ది కదా. ఈ 1 మంత్లో గ్యారంటీ 120 crores బడ్జెట్ పెట్టారు. గ్యారంటీ 300 crores గ్యారంటీ సంపాదించింది బ్రో. అంటే ఈ పండుగ సెలవులు ఇవన్నీ ఉన్నాయి కదా, గ్యారంటీ 300 crores సంపాదించింది. శ్రీలీల అసలు ఆమె మెయిన్ ఫేమస్ డాన్స్ కోసము. డాన్స్ ఎరగొట్టేసింది ఆ సినిమాలో మాత్రం. డాన్స్ తప్ప ఏం లేదు. అంటే సినిమాలో ఆమెను చూస్తేనే ఇప్పుడు ఆమె రొమాంటిక్ గా ఉంటది ఆ సినిమాలో. ఆ సినిమాలో ఎంత రోల్ అయితే రాశారో, ఎంత బాగా అయితే చూపించాలనుకున్నారో త్రివిక్రమ్ గారు అంత బాగా చూపించారు. తెలుగు ఇండస్ట్రీలో తను వచ్చిన చేసిన ఫిల్మ్ అన్ని ఫ్లాప్ అన్నాయి. అంటే ఆ మిగతా అన్ని సినిమాలతో సంబంధం లేదు బ్రదర్. అంటే ఏ సినిమాకి సంబంధించింది ఆ సినిమాకే. ఈ సినిమాకి వరకు మాత్రం ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ బాగా త్రివిక్రమ్ గారు చాలా బాగా రాశారు. అలాగనే ఆమెను చాలా బాగా చూపించారు. ఆమె అలాగనే డాన్స్ బాగా వేసింది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది. మిగతా సినిమాలు అవి వేరే కారణాల వల్ల స్టోరీ నచ్చకపోవడం వల్ల అవి ఫెయిల్ అయిపోయి ఉంటాయి. అందరూ తీసుకోవడం కూడా భయం వేస్తుంది. ఎందుకంటే తను పెట్టుకుంటే చాలా అందరూ ఫ్లాప్ అంటారు. అయ్యో అలా అనుకోవడం చాలా రాంగ్. ఏ సినిమాకి ఆ సినిమాకే. ఇప్పుడు దాన్ని
ఏమంటారు డైరెక్టర్ చెప్పినట్టు చేసిద్ది, అంతేగాని ఇప్పుడు ఆమె అయితే ఓన్గా అయితే ఏం చేయలేదు కదా. డైరెక్టర్ చెప్పినట్టు చేసింది. ఆ స్టోరీ జనాలకు నచ్చక ఆ సినిమాలో బాగా ఆడకపోయి ఉండొచ్చు. ఈ సినిమాలో మాత్రము బాగా చేసింది, చాలా బాగా ఆడిద్ది ఈ సినిమా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.